రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించే దిశగా పలు సంస్కరణలు అమలు చేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ నగరంలో 8వ వార్డు కొత్త కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని సోమవారం ప్రారంభించి విద్యార్థులను కొత్త భవనంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో స్మార్ట్ సిటీ నిధులతో ప్రారంభమైన పాఠశాల భవనం నిధుల కొరత కారణంగా మధ్యలోనే నిలిచిపోయిందన్నారు. అనంతరం సైన్స్ సెంటర్ వారి సహకారంతో అవసరమైన నిధులు సమకూర్చి భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం అభినందనీయమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య, సాంకేతిక ఆధారిత బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న విద్యా సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోందని, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కొత్త పాఠశాల భవనంలో విద్యార్థులు చదువుకోవడం ఆనందదాయకమైన విషయమని, ఈ భవనం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సీకోటి అప్పలకొండ, సత్యారావు, బాబురావు, నాగేంద్ర, దుర్గారావు, చిన్నారావు, నాగేశ్వరరావు, రమణ, సత్యబాబు, కొండమ్మతో పాటు యువకులు, గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రజల కోరిక మేరకు ఈరోజు ఆ బిల్డింగ్ ఈరోజే మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు విద్యా రంగానికి ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుంది. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చినప్పుడు ఈరోజు విద్యా రంగాన్ని ఈరోజు దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1 ఉండాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారు. ఆయన చాలా మార్పులు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో. ఈరోజు ఎంత మార్పులు తీసుకొచ్చినప్పుడు కూడా ఈరోజు వాళ్ళు కూర్చోవడానికి సరైన బిల్డింగ్ ఉండాలి, కావాల్సిన ఫెసిలిటీస్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఈ విధానం గతంలో 2014, 19 మేము అధికారంలో ఉన్నప్పుడు ప్లాన్ చేసామండి. కానీ అధికారం కోల్పోవడం వల్ల ఆ పనులు చేయలేపారు గత ప్రభుత్వం. అనుకున్న ఆశయాలు నెరవేర్చలేకపోయారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ అవి పూర్తి చేస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా, ఆనందంగా ఉందండి. ఈరోజు కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసినప్పుడు అండి, ఆ పిల్లలు, టీచర్స్ ఆనందం చూడాలి. మీరు ఆ వీడియోలో చూడండి. వాళ్ళ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారు, ఎంతో సంతోషపడిపోతున్నారంటే, ఎంత ఆనందపడిపోతున్నారంటే. ఇంతకాలం పాడైపోయిన బిల్డింగ్లో ఉన్నాం అని ఆ బాధను, ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇదే కదండి భవిష్యత్తులో మన కాకినాడ నగరంలో ఏదైతే స్కూల్ బిల్డింగ్ కట్టి మధ్యలో ఆగిపోయినాయో అన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు విద్యారంగాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తామని కాకినాడలో ఉన్న పిల్లల తల్లిదండ్రులకి, విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని బిల్డింగ్లు కూడా ఏదైతే ఆగిపోయిన బిల్డింగ్లు అన్నీ కూడా పూర్తి చేస్తామని, అవన్నీ కూడా మళ్ళీ ఆ స్కూళ్ళు పిల్లలకి, అదే టీచర్స్కి ఈరోజు గొర్రెగుంటలో ఓపెన్ చేస్తే ఎంత ఆనందం, సంతోషం పొందారో అన్ని స్కూళ్ళు కూడా అదే విధంగా పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ ఆనందపడేలాగా ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.